ఏ పకడు 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 రేపు మాపు కాదు నేడే నేడే తెలుసు తాడు పేడు చల్ పకడు 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 అనుకుంటా సిఐడి వాళ్ళు భలే పరుగులెట్టిస్తున్నారండి వైసీపీ లీడర్లను. సిఐడి వాళ్ళ దెబ్బకు సీను సీతారైపోతుంది ఒక్కొక్కలకు. అడవి భూముల్ని ఆక్రమించుకున్న కేసులో పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి బొక్కలోకి వెళ్తాడేమో అనుకున్నారు చాలా మంది. కానీ ముందు జాగ్రత్తగా బాత్రూంలో చెయ్యిరగొట్టుకుని మంచాన పడ్డాడు. అందుకే సిఐడి వాళ్ళ కన్ను పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి మీద పడ్డాది. ఇప్పుడు అయ్యగారు లిక్కర్ కేసులో చాలా లీలలు చూపించాడట. వామ్మో ఓర్ నాయనో 90,000 కోట్ల వ్యాపారం చేస్తే అందులో 18,000 కోట్లు పక్కదారి పట్టించారట. మామూలు విషయమా? అవినీతి చిన్నదైనా పెద్దదైనా అవినీతే. కానీ 100 కోట్లు 200 కోట్ల స్కాములు చేసిన వాళ్ళనే నెలల తరబడి టీఆర్ జైల్లో ఎట్టి సీపకుడు తినిపించారు. అట్లాంటిది మరి 18,000 కోట్ల లిక్కర్ స్కామ్ చేశారంటే చిన్న విషయమా చెప్పండి. అందుకే సిఐడి ఆఫీసర్లు ఢిల్లీ వెళ్లారు. ఆ మైదా పిండిని అట్టుకుని పిసికి పిసికి పాకమెట్టాలని రెడీ అయిపోయారట. అరెస్టు చేస్తారని మిథున్ రెడ్డికి ముందే తెలుసు. అందుకే హైకోర్టులో పిటిషన్ వేశాడు. కాకపోతే ఆ బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసింది. కోర్టు అట్టా కొట్టేసిందో లేదో వెంటనే సిఐడి ఆఫీసర్లు మిథున్ రెడ్డి కోసం ఢిల్లీ వెళ్లారు. 4,000 కోట్లు హవాలా రూపంలో ఈ దేశాలకు తరలించారట. ఇప్పటికే ఆ వివరాలు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా దగ్గరికి కూడా వెళ్ళాయి. అప్పట్లో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని సిఐడి ఇప్పటికే అరెస్టు చేసింది. ఆ వాసుదేవరెడ్డిని గిచ్చి గిచ్చి అడిగితేనే మిథున్ రెడ్డి చేసిన పత్యాపారం మొత్తం చెప్పాడట. అసలు జగనన్న అండతో అంతా ముందుండి నడిపించింది ఆ కాశ్మోరారెడ్డి అని కడుపులో ఉన్నదంతా కక్కాడట. అందుకే మిథున్ రెడ్డి కోసం ఏట మొదలెట్టేశారు. పెద్ద విషయం ఏంటంటే ఇప్పటికే వైసీపీకి రామ్ చెప్పేసి జగనన్నకే వార్నింగులు ఇచ్చిన విత్తనాల రెడ్డి అదే వీసారెడ్డి లిక్కర్ స్కామ్ మీద గట్టిగానే పూసగుచ్చుతున్నాడట. జగనన్న కొంపకు ఎసరు పెట్టే ప్లానింగ్ లో ఉన్నాడట. పైగా లిక్కర్ స్కామ్ లో తనకు తెలిసిన విషయాలేవో చెబితే బీజేపీలో చేరిపోటాకి కూటమితో కాస్తో కూస్తో కలవటాకి ఉపయోగపడుతుందని చూస్తున్నాడట. అందుకే మిథున్ రెడ్డిని బలి చేసి తన పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడట వీసారెడ్డి. అసలు ఆ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కానీ అంతా సిఐడికి లీక్ చేసిందే వీసారెడ్డి అంటున్నారు. అవసరమైతే రేపు మిథున్ రెడ్డి శిలకొట్టుడు గురించి కూడా చెబుతానన్నట్టు మాట్లాడాడట. మొత్తానికి మిథున్ రెడ్డిని రేపో మాపో అరెస్టు చేయటం మాత్రం ఖాయమేనని తెలుస్తోంది. కాకపోతే ముందు కాస్త విచారణ పేరుతో అడవిడి చేసి దేశంలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్ అని అంతటా తెలిసేట్టు చేసి అప్పుడిక మొత్తం కూపి బయటికి లాగతారట. జగనన్న అరెస్టుకు ఇదే ఫస్ట్ స్టెప్ అన్నట్టు. అన్నని అరెస్టు చేయడానికి బొకడా పనులు రాష్ట్రంలోనే బోలెడన్ని ఉన్నాయి. కానీ ఈ లిక్కర్ కేసు ఉందే ఇది దేశమంతా మాట్లాడుకోబోయే కేసు. ఎందుకంటే 4,000 కోట్లు ప్రజాధనాన్ని దేశం దాటించేశారు. చిన్న విషయం కాదు. రానున్న రోజుల్లో ఈడీ కూడా ఖచ్చితంగా రంగంలోకి దిగుతుంది అంటున్నారు. మిథున్ రెడ్డి నుంచి మొదలెట్టి అట్ట ఒక్కొక్కరిని బొక్కలోకి లాగి చివరాఖరికి లిక్కర్ పాము జగనన్నను మింగటాకి వెళ్తుంది అన్నట్టు. ప్రస్తుతానికి మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం మాత్రం పక్కా అనే తెలుస్తుంది. అవన్నీ అమ్మకని ఏదో రేషన్ బియ్యం బొక్కిన కేసు, ఎర్రమట్టి అక్రమంగా తవ్విన కేసు, చిన్న బూతు ఈడియోల కేసుల్లో ఇరుక్కున్న వైసీపీ లీడర్లంతా అమ్మయ్యా ఆ లిక్కర్ స్కామ్ లో మనం ఏలెట్టలేదురా బాబా, లేకపోతే అడ్డంగా బుక్ అయ్యే వాళ్ళం అనుకుంటున్నారట. ఇప్పుడు ఏటైనా జగనన్న అరెస్టుకు ఇప్పుడిప్పుడే బీజం పడుతోంది.